8 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ నెల 2737 కోట్లు ఇస్తున్నాం. మొత్తం కలిసి రాష్ట్రంలో 33,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూస్తే మీ గుండుమల గ్రామంలో 398 మందికి ఇస్తున్నాం. 16,82,000 రూపాయలు ఒక పింఛనికే ఇస్తున్నామంటే అది పేదవాళ్లపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ, ఒక కమిట్మెంట్తో ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. మీరు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. మొన్న ఎలక్షన్లో నేను చూశాను, ఎప్పుడూ చరిత్రలో రానంత గెలిపించిన ఘనత మీకే దక్కింది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14 సీట్లుంటే 14 గెలిపించారు. 2 పార్లమెంట్లుండే 2 పార్లమెంట్లు గెలిపించారు. 8 ఉమ్మడి జిల్లాలో 100% సీట్లు గెలిపించారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు నిలబడితే 93% కూటమిని గెలిపించారు. అంటే 93% గెలిపించారు. కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ఆ 11 సీట్లలో కూడా 7 సీట్లు మన రాయలసీమ నుంచే వచ్చాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించారు, కొన్నన్నా గెలిపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్లు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం. ఈరోజు పర్ల వరుణదేవుడు కరుణించాలి, కానీ కొంచెం మబ్బులైతే ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అవినీతి, విధ్వంసం, అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే ఏమైనా జరుగుతుందని కానీ భయం లేకుండా పోయారు. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు. కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే
ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మారిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడే నేను వెళ్ళాను. ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది. కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులో మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలో మనం? నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, హంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను. చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను. ఎక్కడన్నా అందరినీ హౌస్ అరెస్ట్ చేశావా అని అడుగుతున్నా నేను. మేము పాలకులం కాదు, సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే నియంతలు చేయని పనులు చేశారు. దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు. దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను. మీకు ఇప్పటికే 7 వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను 7 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి, ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే విషయం అడుగుతున్నాను. ఒకప్పుడు అనంతపురం జిల్లా, కరువు జిల్లా, నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాలో నీళ్లు లేకపోతే కరువు వస్తే పశువులకు క్యాంపులు పెట్టే సందర్భం ఉంది. కనీసం పశువులను మేపుకోలేమంటే, ఇంటి దగ్గర గడ్డి లేదంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడన్నా చెరువులుంటే, రిజర్వాయర్లుంటే అక్కడ తీసుకుపోయి అక్కడే మీ పశువులకు క్యాంపులు పెట్టి తర్వాత కరువు పోయిన తర్వాత మీకు పంపించిన రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకొక విషయం మీరు చూస్తే, ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు, నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఒకప్పుడు రాళ్లసీమగా చేశారు పాలకులు. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా, అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాది. ఈరోజు ఇక్కడ చూశారు 2 ఉదాహరణలు. ఒకటి, భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఉంది. ఇక్కడ పట్టు పరిశ్రమ బ్రహ్మాండంగా వస్తుంది. పట్టు పరిశ్రమ చేసుకుంటే ఎకరాకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకు నలుగురికి 5 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. ఈరోజు మనం చూసాం, మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా సహకరించాడు. మన మీటింగ్ అయినాక మళ్ళా వర్షం వస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం కూడా పడకుండా మనల్ని కరుణించాడంటే ఒక మంచి కార్యక్రమం. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నా, మేము చెప్పే విషయాలు మీరు వినండి. విన్న తర్వాత మీ ఇంట్లో కూడా చర్చ చేయండి. మేము చెప్పింది వాస్తవం అయితే దాన్ని అనుకరించండి. మీ జీవితాలను బాగు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. కొంతమందికి అబద్ధాలు చెప్పడం పుట్టుకతో వచ్చిన విద్య. అబద్ధాలతోనే బతికిపోవాలనుకుంటారు. కానీ వాళ్ళ మాట నమ్మితే మాత్రం కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినిట్టే. మొన్నే అదే జరిగింది. ఇక్కడ మీరందరూ ఉన్నారు, కనీసం నవ్వుతున్నారు. 5 ఏళ్లు నవ్వారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తే బలవంతంగా స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు నేనేమన్నా క్లోజ్ చేశాను స్కూళ్ళు? బలవంతంగా రమ్మనే పరిస్థితుంది. ఇప్పుడు బలవంతంగా రమ్మన్నానా నేను? మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలవంతంగా ఇంటికి ఒకరు రావాలంట. ఆయన రాజు కాబట్టి ఆ రాజును చూడడానికి.
ఒక దుర్మార్గమైన పాలన. పింఛన్ ఇస్తే 10,000 కొన్ని లక్షల మంది రావాలంట ఆయనకి. బటన్ నొక్కుతాడు, వాళ్ళ ఇంట్లో నుంచే నొక్కొచ్చు బటన్ నొక్కాలంటే. కానీ అందరిని రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి ఎండల్లో ఇబ్బందులు పెట్టిన రోజులు మనం చూశాం. నేను మీ దగ్గరికి వస్తా, నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా బాధంతా ఒకటే. 2014-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశా. ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది. తెలుగువారు అక్కడున్నారు. ఇక్కడుండే తెలుగువారు ఇబ్బంది పడుతున్నారని నేను ఆ రోజు ఆలోచించి ఒక పక్క సాగునీటికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇక్కడే మీరు ఒకసారి చూడండి. హంద్రీ నీవా 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. నేను అడుగుతున్నా, ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు కనీసం 400 కోట్లు కూడా 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేని పరిస్థితి వచ్చారు. అదే మాదిరిగా ఈ మడకశిర కాలువ నేనే తీసుకొచ్చాను. నీళ్లు కూడా ఇచ్చింది నేనే ఇచ్చాను. ఇదే కాదు, మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎప్పుడూ కరువు జిల్లా. నేను ఒకసారి పంటలు కూడా సరిగా రాని పరిస్థితుంటే రైతులకు పెట్టిన గిట్టుబాటు కూడా రాకపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే ప్రారంభించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అదే మరిగా పింఛన్ ఇస్తా ఉంటే అన్ని ప్రాంతాల్లో 2-3 ఎకరాల నిబంధన ఉంటే అనంతపూర్కి మాత్రం 10 ఎకరాల వరకు నిబంధన కూడా ఇది చేసి మీకు పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కూడా 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చని మనం ఎన్ని ఇచ్చాం. ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అనంతపూర్ జిల్లా, ఉమ్మడి జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా 552 మిల్లీమీటర్లు పడుతుంది. భూమి అయితే 47 లక్షల ఎకరాలుంది. దీంట్లో సాగు అయ్యేది 11 లక్షల ఎకరాల భూమి. కానీ దాంట్లో సాగునీరిచ్చే భూమి చూస్తే 2 లక్షల ఎకరాలు కూడా లేదు. 5 ఏళ్లలో మీరు ఒకసారి చూసినప్పుడు 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీ నీవా అక్కడి నుంచి మీరు చూసినప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా జీడిపల్లి కానీ, బైరివాని తిప్ప కానీ, ఇంక పేరూరు కానీ, జీడిపల్లి, పేరూరు, గొల్లపల్లి రిజర్వాయర్ని, గుంతకల్లు, మడకసిర బ్రాంచ్ కెనాల్ని, చెర్లోపల్లి, మారాల ఇవన్నీ నేనే ప్రారంభించాం. దాని అన్ని చాలా వరకు పూర్తి చేశాం. ఒకసారి లాభం మీరు ఒకసారి చూస్తే ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ని తీసుకొచ్చి కరువు జిల్లా ఎడారిగా మారిపోతున్న జిల్లాలో కియా మోటార్ని పరిగెత్తించిన ఘనత ఆనాటి ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి యూనివర్సిటీస్ అన్నీ పెట్టాం. ఈరోజు నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో కానీ నీరిస్తే అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే దేశంలోని అగ్రస్థానంలో ఉండబోయే జిల్లా ఇది. పండ్ల తోటలన్నీ వస్తాయి ఇక్కడ. మంచి పంట వేసుకుంటే ఎకరాకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా వస్తుంది. ఈరోజు ఉదయమే శ్రీశైలం వెళ్ళాను. మల్లన్న దర్శనం చేసుకున్నాను. కృష్ణమ్మ తల్లికి ఆరతి ఇచ్చాను. అక్కడి నుంచి బయలుదేరి మీ దగ్గరికి వచ్చాను. మీ దర్శనం చేసుకున్నాను. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం కూడా ప్రకృతిని ఆరాధించాలి.
నదుల్ని ప్రేమించాలి. ఎక్కడికక్కడ మనమందరం కూడా అలాంటి నదులకు ఆరతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. నేను అందుకే గోదావరి పుష్కరాలు చేస్తే అక్కడ హారతి ప్రవేశపెట్టాను. కృష్ణా పుష్కరాలు చేస్తే అక్కడ హారతికి ప్రవేశపెట్టాం. ఆ హారతి పుష్కరాల సందర్భంలో ఘాట్లు కట్టి ఆ నదిలో పుణ్యస్థానాలు చేసి తద్వారా మనం దేవుణ్ణి ప్రార్థించాం. ఎక్కడైతే పుష్కరాలు జరుగుతాయో అక్కడ దేవతలందరూ వస్తారని మన పూర్వీకులు చెప్పిన మాట, అది వాస్తవం అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్ గా జూలై నెలలో, మొట్టమొదటిసారిగా జూలై నెలలోనే శ్రీశైలం పూర్తయిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. పోయిన 2 సంవత్సరాలు వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఇరిగేషన్ పైన శ్రద్ధ లేదు. ఈరోజు నేను వచ్చానని చెప్తున్నా. ఈ యొక్క మడకసరికే కాదు, అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. నీళ్లు ఇస్తాం, పండ్ల తోటల్ని ప్రోత్సహిస్తాం, మల్బరీని ప్రోత్సహిస్తాం, వాణిజ్య పంటలైనటువంటి ఒక్కలాంటి పంటలను ప్రోత్సహిస్తాం. దీనికి మళ్లీ ఆలోచిస్తా. మీకు గిట్టుబాటు ధర రావడానికి ఏం చేయాలనో అలాంటి వస్తువులు కూడా క్రియేట్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాం. ఎంతమంది రైతులకు అవసరమైతే అంతమందికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. తద్వారా మీ పంటలకు కూడా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తాను. నేను ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్క చెట్లు వేశారు, వేసిన తర్వాత ఒకసారి వర్షం రాకపోతే ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే కానీ అందరి నీవా పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఏ రైతు అయితే ఒక్క వేసుకోవాలంటాడో అలాంటి వాళ్ళందరికీ ఇవ్వగలిగితే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమందికి ఉపాధి వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా మారతాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.